ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు చాలా దారుణంగా మారుతున్నాయి. ప్రేమ, మమకారం, అనుబంధం, అనురాగం ఇవన్నీ లేకుండా పోతున్నాయి. కట్టుకున్నోడు కడుపులో పుట్టిన బిడ్డలు అన్న విషయాన్ని మర్చిపోయి మూగ జీవాల కంటే దారుణంగా కొందరు వ్యవహరిస్తూ మనిషి అన్న మాటకే మచ్చను తెస్తున్నారు. ప్రియుడి మోజులో పడుతున్న కొందరు ఆడవాళ్లు అదే సర్వం అనుకొని భర్తతో పాటు కన్న పిల్లల పట్ల పిశాచునుల్లా మారుతున్నారు. ప్రియుడితో కలిసి భర్తలకు మరణ శాసనాలను రాస్తున్న కొందరు భార్యలు తమ అక్రమ సంబంధానికి బిడ్డలు అడ్డుగా ఉంటే వారిని కూడా వదిలిపెట్టడం లేదు. దారుణంగా కన్న బిడ్డలను కూడా కడతేర్చుతూ మాతృత్వానికి కలంకాన్ని తెస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా తనలోని మాతృత్వాన్ని పూర్తిగా మర్చిపోయిన ఓ తల్లి ప్రియుడి కోసం అభం శుభం తెలియని చిన్నారిని దారుణంగా హతమార్చింది. తర్వాత ఏమీ తెలియని దానిలా నటించింది. మూగ జీవాలు సైతం తమ పిల్లల్ని ఎవరు ముట్టుకోకుండా చూసుకుంటే మాతృత్వానికే మచ్చ తెచ్చిన ఈ దారుణం రాజస్థాన్లోని అజ్మీర్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో ఉన్న చారిత్రాత్మక అన్నా సాగర్ సరస్సులో ఓ బాలిక మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రిస్టియన్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో బాలిక మృతదేహాన్ని సరస్సు నుంచి బయటకు తీయించారు. గుర్తు తెలియని బాలికగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని జేఎల్ఎన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇక దర్యాప్తులో బయటపడ్డ షాకింగ్ విషయాలు చూసి పోలీసులు విస్తుపోయారు. కేసు విచారణలో భాగంగా ఘటనా స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తుండగా ఓ సీసీటీవీ ఫుటేజ్లో సెప్టెంబర్ 16న రాత్రి సమయంలో ఓ మహిళ ఓ చిన్నారిని తీసుకుని చౌపట్టి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించింది. అదే సమయంలో మరో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అందులో మహిళ ఒక్కతే కనిపించింది. ఆమె చేతిలో పాప కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆ మహిళను పోలీసులు వెతికి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా సరస్సులో దొరికిన బిడ్డ నిందితురాలి కన్న కూతురు అని తేలింది. అయితే ఆమె తన ప్రియుడు వెక్కిరించాడనే కారణంతో నిద్రపోతున్న 3 ఏళ్ల కన్న కూతుర్ని సరస్సులో విసిరేసినట్టు విచారణలో అంగీకరించడంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే నిందితురాలు అంజలి సింగ్ భర్తను వదిలేసి వారణాసిలో నివాసముండేది. ఈ క్రమంలో ఆమెకు అఖిలేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అఖిలేష్ ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ వారణాసి నుంచి అజ్మీర్కు వలస వచ్చారు. అఖిలేష్ చిన్నారి విషయంలో అంజలిని వెక్కిరించేవాడు. దీంతో తన ప్రియుడికి తన బిడ్డ ఇష్టం లేదని భావించి అంజలి చంపేయాలని డిసైడ్ అయ్యింది. దీంతోనే పాపను సరస్సు దగ్గరికి తీసుకుని వచ్చి ఆ పాప వేలు పట్టుకుని సరస్సు చుట్టూ తిప్పుతూ కబుర్లు చెప్పింది. ఆ చిన్నారి నిద్రపోయాక పాపను సరస్సులో పడేసి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత రోజు ఉదయం 4 గంటల సమయంలో అఖిలేష్, అంజలి ఇద్దరు అన్నా సాగర్ సరస్సు వద్దకు వచ్చి పాపను వెతికినట్లు యాక్టింగ్ చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్ కంటపడ్డారు. దీంతో కానిస్టేబుల్ వారిని ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే తమ బిడ్డ రాత్రి 10 గంటల సమయంలో తప్పిపోయిందని, ఆమె కోసం వెతుకుతున్నామని చెప్పి తప్పించుకున్నారు.
ఇక ప్రియుడి కోసం ఓ తల్లి ముక్కు పచ్చలారని కన్నబిడ్డను ఇలా చంపేయడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. పోలీసులు ఆ కసాయి తల్లి అంజలి సింగ్తో పాటు ఆమె ప్రియుడు అఖిలేష్ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.